సెంటర్. ఎందుకంటే ఇప్పుడు మాకు కలిసి వచ్చిన అంశం. అప్పుడు శ్రీనివాసరావు గారు కూడా బీజేపీ తరఫున మా మంత్రివర్గంలో ఉండి నేను ఈనాడు చెప్తున్నాను, ఆనాడు తెచ్చిన డయాలసిస్ సెంటర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి తెచ్చామండి. ఇది చంద్రబాబు నాయుడు గారికి అక్కడ నీకు శ్రీనివాసరావు గారు కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా బీజేపీ పార్టీకి చెందిన తెచ్చి ఒక వలస ముందు వైద్యులు మీ అందరికీ తెలుసు. అది ఇప్పుడు పెద్ద డయాలసిస్ సెంటర్గానే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రధాన పాత్ర ఇప్పుడు తెలుగుదేశం వహిస్తుంది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా రీసెర్చ్ సెంటర్ అవ్వాలి. అది ఒక ఆపరేషన్లు చేయగలిగిన పరిస్థితికి రావాలి. నేను ఎంతవరకు చేస్తానన్న మాట ఎందుకన్నానంటే ఆపరేషన్కి సంబంధించి డయాలసిస్ సెంటర్గా నడుస్తుంది. అటువంటి దాంట్లో ఇంకా డోకా లేదు. ఇంకా కెపాసిటీ చాలకపోతే కెపాసిటీ కూడా మీకు ఆపరేషన్ మీద అక్కడ ప్రధానమైన సమస్య. నేను శ్రీకాకుళంలో అంతకు ముందు నుంచి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఎప్పుడో అక్కడ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఒక్క ఆపరేషన్ కూడా అక్కడ జరగలేదు. శ్రీకాకుళంలో మొదట్లో అసలు డాక్టర్లే వైద్యం నుంచి డాక్టర్ వచ్చి వెళ్ళేవారు. ఏదైనా ఛాలెంజ్గా మట్టుగా తీసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక అలయన్స్ ఉంది కాబట్టి అందులోనే చాలా ఉత్సాహం మా రావు. అతనికి కూడా ఏదో వార్తలు ద్వారా మేము చదువుతున్నాం. ఆయన సీనియర్ అవకాశం వచ్చిందంటే వాళ్ళు నాన్న ఎకరన్నాయుడు మంత్రి అయ్యి ఏ విధంగా ఉద్యానానికి ఒక మంచిని ప్రాజెక్టులు తెచ్చి నీరు అందించగలిగాడో ఈ రాము వల్ల కూడా హాస్పిటల్ కూడా తప్పనిసరిగా రీసెర్చ్ సెంటర్గా అభివృద్ధి చెందగలని ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తాను. ఇలాగ చెప్పుకుంటే ప్రతి నెల మేము మా కార్యక్రమాలు తెలియజేస్తుంటాం. ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం అనే బాధ కూడా అర్థం లేదు. కానీ ఇప్పుడు నేను కొద్దిగా మాజీ శాసనసభ్యుడిగా అయితేనేమి కొద్దిగా అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక ఆడపిల్ల తండ్రిగా కూడా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా సీదిరి అప్పలరాజు గారు. కానీ నా కుమార్తెకి ఆయన పెట్టిన హింసలు, నా కుమార్తెకి ఆయన పెట్టిన స్క్రోలింగ్స్ పెట్టి చూస్తే ఎంతకంటే మన రాష్ట్రంలో నీచమైన వాడు, నికృష్టమైన వాడు, దరిద్రుడు, అది ఏ జాతికో చెందినవాడు అనాలి. మనిషి అనేది మనిషి జాతికి కూడా చెందినవాడు అన్నాడు. అటువంటి అప్పలరాజు అనే పేరు మీద ఉన్నారు. ఒక జీవి అంటారు. నేను మనిషిని కూడా జీవి ఒక ఆడపిల్లకి అలాగంటే సరే పెద్ద ఆడపిల్లని నేను అన్నాను. పెద్దింటి ఆడపిల్లకి జోలికి తెల్లకూడదు, చిన్న కార్యకర్తల ఆడపిల్ల జోలికి వెళ్ళవచ్చు అని అన్నాను. నేను ఆ విధంగా అవమానిస్తాను. ఏడ్చుకునేది మేము నేర్చుకునే వాళ్ళని ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మా భార్య అని పక్కన దశలో నిరుత్సాహపడితే అంత రెట్టింపు కార్యకర్తలు మేమున్నామమ్మా నువ్వు పోరాటం చేయను చేసింది. ఇక్కడ ఇలాగా రాష్ట్రంలోని భువనేశ్వర్ అవమానం, ఆడవాళ్ళ అవమానాల కంటే నీటి మట్టుకు ఎక్కువండి. అందుకని ఆ దళితులకి ఇప్పుడు జరిగినతో పనిష్మెంట్ అనుకుంటున్నాడు. కానీ ఆ భగవంతుడిని నమ్ముతాను నేను. ఇంకా నేను శాపలు పెట్టాను పరమ భక్తుడే కాదు. కానీ ఇంతకంటే కూడా ఘోరమైన పనిష్మెంట్ ఆ అప్పలరాజు గారికి తగలాలని కోరుకుంటాను. ఒక తండ్రిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా చివరి మాటలుగా నేను చెప్పాలా వద్దా
ఆ మాత్రమే చెప్పకపోతే నా పాప పడిన కష్టానికి మేము ఇంట్లో అనుభవించిన వ్యధ మా కార్యకర్తలకు తెలుసు, వాళ్ళు అనుభవించారు. వారికి మట్టుకు ఎప్పుడు నేను అనలేదు, విన్నాను. ఇప్పుడు మట్టుగా అంటున్నాను. అటువంటి నీచుడు ప్రపంచంలోనే ఉండలేము. మరి ఏ శాపంతోనే నా కూతురు జీవితంలోకి ప్రతిపక్షంగా ప్రవేశించాడు. మా పాప మరి గత జన్మలో ఏ పాపం చేస్తుందో, అయితే ఈ జన్మలో మటుకు తిరిగి బదులు వీళ్ళందరూ సహకారంతో ఓట్ల సహకారం తీసుకోగలిగింది. సరే, ఏదేదో చెప్తున్నాడు, విన్నాను నేను కూడా. అవన్నీ ఆయన తెలుసుకుంటాడు. అది మా మీద ఆరోపణలు డెవలప్మెంట్ చేయలేని విధంగా మేము ముందుకు వెళ్తాం. నీవు అప్పుడు నీ టైంలోని వైట్ పేపర్ చెప్పినా నువ్వు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాము. నీ డిపార్ట్మెంట్ వైట్ పేపర్లు కూడా అంటే ప్రభుత్వం నువ్వేమేమి చేశావు, ఈ నియోజకవర్గానికి ఏం చేశావు, పబ్లిక్ గెజెట్స్తో సహా కూడా అది కూడా తెచ్చి ఫర్ ఇన్ఫర్మేషన్ మట్టుగా అది ప్రజలకు అందజేస్తాం. అంటే ఫస్ట్ ప్రయారిటీ మేము చేసిన అభివృద్ధి చెప్తాం ఫస్ట్, వాడికి సెకండరీ. ఎందుకంటే జీవోలే వాడికి చెప్పుకోలేని వాడు ఆ మంత్రి. ఆ మంత్రిగా అసలు ఎక్కడ ఉన్నాడండి? కళాశాఖ మంత్రి, జిల్లా కూడా కాదు, కళాశాఖ. నిన్నే చెప్పుకున్నాడు, ఇప్పుడే నేను ఉన్నాను అందుబాటులో. అంటే అంత దాటి మీకు ఏంటున్నాను? నాని, నీవు, పేరుని నాని, పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డి, మరి కొందరు 10 మంది వరకు రాష్ట్రం అంతా తెలిసారు. మిగిలిన మంత్రుల పేరు కూడా మాకు తెలియదు. మీకంతవరకు తెలుసో మీకు తెలియదు. అందుకని మీ సహకారాన్ని కూడా అభివృద్ధి పనుల విషయంలో కోరుతూ సమస్యలు కూడా మా దృష్టికి తేండి. ఈ పలాస విషయంలో కూడా మా పాప పిలిపించింది. సేవ్ పలాస సేవ్ చేసుకున్నారు, ఆ టార్గెట్ అయ్యింది. సేఫ్ పలాసగా కూడా అందరూ గుర్తించే విధంగా దీన్ని తీసుకెళ్ళవలసిన బాధ్యత శిరీష మీద ఉన్నారు. అది సేఫ్ పలాసగా చేస్తారు. ఇక్కడ ఉన్న తెలుసు, పురాతనంలో నేను వచ్చిన మొదట్లో కొంచెం ఇక్కడ అల్లారులు మాట్లాడులు కూడా జరిగి, ఇప్పుడు అది లేకపోయినా